ఆదాబ్ హైదరాబాద్. నేను మీ డాక్టర్ మధువంశీ. ఈరోజు మన ముందు డాక్టర్ రిధిమా గారు ఉన్నారు, ప్రముఖ నియోనాటాలజిస్ట్. అసలు నియోనాటాలజీ అంటే ఏంటి, అసలు పిల్లలకి ఏం అవసరం ఉంటుంది, ఎస్పెషలీ 1 year కంటే తక్కువ ఉన్న పిల్లలకి రిధిమా గారు చెప్పబోతున్నారు. హలో మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో రిధిమా గారు, అసలు మీ చదువు నేపథ్యం ఏంటి, అసలు ఎక్కడ చదువుకున్నారు? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. Thank you, sir. I am Dr. Ridhima from KIMS Kadal, Secunderabad. I am working as consultant neonatologist. సో నియోనటాలజీకి పీడియాట్రిక్స్కి డిఫరెన్స్ ఏంటంటే, నియోనటాలజిస్ట్ అనేది ఫస్ట్ 28 days వరకు చూస్తారు. సో బర్త్ కాంప్లికేషన్స్ కానీ, ప్రీమెచ్యూరిటీ, జాండిస్ కానీ, ఏమైనా బర్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఉన్నవన్నీ చూస్తాం. ఓకే, నేను చదివింది MBBS గాంధీ మెడికల్ కాలేజ్లో, తర్వాత MD పీడియాట్రిక్స్ ఫ్రమ్ ఉస్మానియా నీలోఫర్, అండ్ నియోనటాలజీ ఫ్రమ్ ఫెర్నాండెస్ హాస్పిటల్. ఫెర్నాండెస్, ఓకే. సో నియోనటాలజీ అంటే ఎలాంటి కేసెస్ వస్తుంటాయి మ్యామ్ మీకు? అసలు డే టు డే మీరు ఎలాంటి కేసెస్ చూస్తుంటారు? ఎక్కువ అనేది మేము చూసేది ప్రీమెచ్యూర్ బేబీస్. అంటే ప్రీమెచ్యూరిటీ అంటే లెస్ దాన్ 37 weeks ఆఫ్ జెస్టేషనల్ ఏజ్, తక్కువ పుట్టిన బేబీస్. కానీ బర్త్ కాంప్లికేషన్ బేబీస్, బర్త్ అస్ఫిక్సియా అంటారు, అంటే పుట్టిన వెంటనే ఏడవలేదు అలాంటి బేబీస్, జాండిస్, ఇన్ఫెక్షన్, ఇలాంటి బేబీస్ని ఎక్కువ చూస్తుంటాం ఐసీయూలో. ఇది చాలామంది పిల్లలు పుట్టంగానే ఏడవరు, సమ్ డిలేడ్ క్రై ఉంటుంది. అది ఎప్పుడు వాళ్ళని డిలేడ్ క్రై అంటాం మేము, లైక్ వెన్ డు వి దే సే వాళ్ళకు ఒక యాస్ఫిక్సియా అవుతుంది, ఏమైనా సైన్స్ ఉంటాయా? సో బేబీస్ పుట్టిన వెంటనే 1 minute తర్వాత వరకు ఏడవకపోతే డిలేడ్ క్రై అని అంటారు. ఓకే. యాస్ఫిక్సియా అనేది ఒకవేళ ఆల్రెడీ డిలేడ్ క్రైతో పాటు ఏమైనా కాంప్లికేషన్స్, బ్లడ్ అందకపోవడం ఆర్గన్స్కి, బ్రెయిన్కి కానీ కిడ్నీస్కి, హార్ట్కి అందకపోతే యాస్ఫిక్సియా అని అంటారు. సో ఇట్లాంటి బేబీస్ని NICUలో అడ్మిట్ చేసుకొని వీ హ్యావ్ టు మానిటర్ ఫర్ ఈచ్ ఆర్గన్. అంటే బ్రెయిన్స్ పరంగా ఫిట్స్ కానీ, లేకపోతే హార్ట్ పరంగా ఏమైనా డిస్ఫంక్షన్ కానీ, కిడ్నీస్ పరంగా ఏమైనా కిడ్నీ ఇంజరీ కానీ, అవన్నీ మానిటర్ చేస్తుంటాం. చాలా పేరెంట్స్లో ఒక డౌట్ ఉంటుంది మేడం, అంటే బర్త్ అప్పుడు కాంప్లికేషన్ వస్తే ఫ్యూచర్లో కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, అంటే పెద్ద అయ్యాక కూడా. అది నిజమేనా, లేకపోతే లేదు వాళ్ళు బెటర్ అయిపోతారా మీ ట్రీట్మెంట్ వలన? సో ఇది బర్త్ అప్పుడు ఇన్సల్ట్ జరిగేది డిపెండ్స్, ఇట్ ఈస్ సివియారిటీ గ్రేడ్. సో మైల్డ్ ఇంజురీ బేబీస్కి అయితే లేటర్ ఏజ్లో అయితే న్యూరో డెవలప్మెంట్, వాళ్ళ బ్రెయిన్ ఎదుగుదల అవన్నీ బాగానే ఉంటాయి, దే విల్ బి సిమిలర్ టు అదర్ బేబీస్ ఓన్లీ. బట్ సివియర్ ఇంజురీ జరిగిన బేబీస్కి మాత్రం కొంచెం డిలే అని ఉండొచ్చు, బట్ దానికి ఎర్లీ స్టిమ్యులేషన్, రెగ్యులర్ ఫాలోఅప్స్ కానీ దానివల్ల కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. సో రెగ్యులర్ ఫాలోఅప్, రెగ్యులర్ ట్రీట్మెంట్ చేసుకుంటే వాళ్ళ తెలివితేటలు బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది, డెఫినెట్గా బెటర్ అవుతుంది. ఓకే. అండ్ ఇంకోటి మ్యామ్, మా బాబు కూడా పుట్టంగానే ఇది జాండీస్ అని చెప్పారు, అండ్ ఒక ఇట్లా ఇంక్యుబేటర్ లాగా ఒకటి దాంట్లో పెట్టారు, ఫోటోథెరపీ. అసలు అది ఎందుకు పెడతారు మ్యామ్? ఎప్పుడు జాండీస్ అంటారు, అది అందరిలో వస్తుందా? అది కూడా ఒక డౌట్. సో ఎవ్రీ బేబీ పుట్టంగానే ఫిజియలాజికల్ జాండీస్ అని అంటారు. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ లివర్ ఇమ్మెచ్యూరిటీ. ఓకే. సో బాడీలో బ్లడ్ సెల్స్ అన్ని పలిగి దాంట్లో నుంచి జాండీస్ ప్రొడ్యూస్ అవుతుంది, బిలిరుబిన్ అని అంటారు కదా, అది ప్రొడ్యూస్ అవుతుంటుంది. సో ఈ జాండీస్ అనేది ఫిజియలాజికల్ ఎవ్రీ బేబీకి ఫస్ట్ 1 week ఉంటుంది. బట్ కొంతమంది బేబీస్కి కొంచెం ఎక్కువ జాండీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అట్లాంటి బేబీస్కి ఫోటోథెరపీ అనేది అవసరం. ఫోటోథెరపీ అంటే ఈ బ్లూ లైట్ పెట్టేది, ఆ బ్లూ లైట్ వల్ల బిలిరుబిన్ అనేది మొత్తం యూరిన్లో కానీ మోషన్లో కానీ వెళ్ళిపోతుంటుంది. సో ఈ బిలిరుబిన్ పెరిగితే ఏమవుతుందంటే బాడీలో బ్రెయిన్కి ఎక్కే ఛాన్సెస్ అయ్యి తర్వాత లేటర్ ఏమైనా బ్రెయిన్ డెవలప్మెంట్ హ్యాంపర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే ఎర్లీ ట్రీట్మెంట్ కోసం ఫోటోథెరపీ అనేది స్టార్ట్ చేశారు. సో ఈ ఫోటోథెరపీ వల్ల అయితే వండర్స్. సో మెనీ బేబీస్కి డెవలప్మెంటల్ డిలే, ఎదుగుదల ప్రాబ్లమ్స్ అన్ని చాలా మట్టికి తగ్గాయండి. అవును, ఆల్మోస్ట్ ప్రతి కిడ్లో చూశాను అక్కడ నేను, వెన్ ఐ వాజ్ ఇన్ హాస్పిటల్, ఆల్మోస్ట్ ఎవ్రీ కిడ్కి పెట్టడం జరిగింది. అండ్ అది ఫిజియోలాజికల్, అంటే ఆల్మోస్ట్ అందరికీ అవుతుంది అన్నట్టు. అండ్ మ్యామ్, ఒక యంగ్ డాక్టర్ మన పాడ్కాస్ట్ చూస్తున్నాడు, జస్ట్ MBBS అయిపోయింది, అసలు నియోనటాలజీకి ఫ్యూచర్ ఉందా? మీరు ఇంత ప్రాక్టీస్ చేస్తున్నారు, మీరు ఏమంటారు? వాట్ డూ సజెస్ట్ దెమ్? సో నియోనటాలజిస్ట్ అయితే ఇప్పుడు NICU కేర్ అనేది చాలా మటుకు పెరిగిందండి. సో యూ కెన్ సీ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఈస్ హ్యావింగ్ అన్ SNCU నౌ. ఓకే. సో అండ్ ఈవెన్ ది ప్రీటర్మ్ బేబీ సర్వైవల్ లేటర్ ఇస్ ఆల్సో కంప్లీట్లీ లాట్ ఇంప్రూవ్డ్, చాలా మటుకు ఇంప్రూవ్ అయింది. సో డెఫినెట్గా స్కోప్ అయితే ఉంది, ఎందుకంటే ప్రీటర్మ్ బర్త్ పర్సంటేజ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 13 to 20% ఇన్ ఇండియా. 13 to 20, అంటే 100లో 13 members ప్రీటర్మ్ బేబీస్ పుడుతున్నారు.
ఓకే, దట్స్ అ హ్యూజ్ పర్సెంటేజ్. అండ్ ఈవెన్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ కూడా పెరిగాయి ఇప్పుడు. అవునవును. సో ఆల్మోస్ట్ 20% ఆర్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్. నాట్ దట్ అందరు ఐవీఎఫ్ బేబీస్ ప్రీటమ్ పుడతారని కాదు, బట్ డెఫినెట్గా ప్రీటమ్ రేట్ అయితే పెరుగుతూ ఉంటుంది. సో అట్లాంటి బేబీస్కి డెఫినెట్గా NICU లెవెల్ 3 కేర్ అనేది అవసరం. సో డెఫినెట్గా యంగ్ డాక్టర్స్కి అయితే న్యూనటాలజీ అనేది ఇట్స్ అ గుడ్ స్కోప్. మ్యామ్, మీ ప్రాక్టీస్లో ఒక పేరెంట్ ఉన్నారు, చూస్తున్నారు, ఈ 3 రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి సార్, ఇవి కనుక మీ బేబీలో కనబడితే ఇమీడియట్గా యూ షుడ్ గో అండ్ మీట్ ఎ న్యూనటాలజిస్ట్. అవి ఏం రెడ్ ఫ్లాగ్స్ అంటారు? 3 రెడ్ ఫ్లాగ్స్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే బేబీకి టెంపరేచర్, ఫీవర్ అనేది more than 100 degrees ఉండడం. సో ఓకే, దట్ ఈస్ అ డెఫినెట్ రెడ్ ఫ్లాగ్. చాలా మంది పేరెంట్స్ వచ్చి మా పాపకి ఫీవర్ వస్తే ఏం మెడిసిన్ ఇవ్వాలని అడుగుతారు న్యూబార్న్ పీరియడ్లో. సో ఎప్పుడు కానీ ఫీవర్ వస్తే బేబీస్లో డెఫినెట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సెకండ్ థింగ్ బ్రీతింగ్ డిఫికల్టీ, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది, ఏమైనా బ్లూ కలర్ చేంజెస్ అంటే హ్యాండ్స్ లెగ్స్ బ్లూ అవ్వడం, లిప్స్ బ్లూ అవ్వడం, ఫీడింగ్ తీసుకోకపోవడం, ఇవన్నీ రెడ్ ఫ్లాగ్స్. సో డెఫినెట్ సో ఎనీ ఫీడింగ్ డిఫికల్టీస్ కానీ బ్లూ సైనోసిస్ అదే బ్లూ కలర్ అయిపోవడం, ఇవన్నీ రెడ్ ఫ్లాగ్స్ ఉంటే డెఫినెట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. డెఫినెట్గా తీసుకెళ్ళాలి. ఓకే. అండ్ ఐవీఎఫ్ అయితే ఇప్పుడు చాలా విపరీతంగా పెరిగింది మ్యామ్. ఐవీఎఫ్ ఆల్మోస్ట్ ఎవ్రీ థర్డ్ బేబీ ఐవీఎఫ్ లాగా అనిపిస్తుంది. సో వాళ్ళకైనా స్పెషల్ కేర్ తీసుకోవాలి మ్యామ్ యాజ్ అ పీడియాట్రిషియన్, న్యూనటాలజిస్ట్? ఏమైనా స్పెషల్ కేర్ ఉంటుందా వాళ్ళకి? ఐవీఎఫ్ బేబీస్కి అదర్ బేబీస్కి నో డిఫరెన్స్ అండి. సో ది కేర్ విల్ బి సేమ్ అండ్ ద బేబీస్ విల్ ఆల్సో గ్రో సేమ్. సో దెర్ ఇస్ నథింగ్ ఎక్స్ట్రా స్పెషల్ అబౌట్ ఐవీఎఫ్ బేబీస్ అనేది. ప్రీమెచ్యూరిటీ అంటే మేబీ ఒక ఎక్స్ట్రా డిఫరెంట్ కేర్ ఉంటుంది. బట్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో ఆల్మోస్ట్ 70 to 80% ఆర్ టర్మ్ బేబీస్ ఓన్లీ. సో డెఫినెట్లీ దే విల్ రిక్వైర్ రెగ్యులర్ కేర్. అండ్ ఇంకోటి మేడం, ఇప్పుడు పెద్దవాళ్ళు చాలా విషయాలు చెప్తుంటారు, ఇది చేయాలి అది చేయాలని. ఎస్పెషల్లీ యంగ్ మదర్ ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు చెప్తుంటారు. బట్ చాలా మటుకు సైన్స్కి కొంచెము అగెయిన్స్ట్ ఉన్నట్టు అనిపిస్తుంటుంది. అలా ఏమైనా 3 విషయాలు చెప్పగలుగుతారా? వాళ్ళు చెప్పినవి ఇప్పుడు అసలు పాటించొద్దు, దట్ మైట్ బి యాక్చువల్లీ హార్మ్ఫుల్ టు ద బేబీ. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే జాండీస్ వస్తే సన్లైట్ అని అంటారు. అవునవును. మాకు నార్మల్గా పేషెంట్స్ వచ్చి అమ్మమ్మలు నాన్నమ్మలు వచ్చి పాపకి జాండీస్ ఉంది, సన్లైట్కి చూపిస్తే తగ్గిపోతుంది కదా, అడ్మిషన్ ఎందుకు అంటారు. సో డెఫినెట్గా జాండీస్కి సన్లైట్కి సంబంధం ఏం లేదు. సో డైరెక్ట్గా సన్లైట్కి చూపిస్తే ఇంకా సన్ బర్న్స్, డీహైడ్రేషన్ ఇలాంటివి అవుతాయి, కానీ జాండీస్ అయితే క్యూర్ అవ్వదు. సో డెఫినెట్గా జాండీస్ ఎక్కువ ఉంటే అడ్మిషన్ అవసరం అండ్ లైట్ థెరపీ డెఫినెట్గా అవసరం. కావాలంటే ఇండైరెక్ట్గా అంటే రూమ్లో విండో దగ్గర పడుకోబెట్టడం, క్లోజ్డ్ డోర్ దగ్గర పడుకోబెట్టి ఇండైరెక్ట్ సన్లైట్ అయితే ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే మదర్కి ఫుడ్ రెస్ట్రిక్షన్స్, డెలివరీ పోస్ట్ పార్టమ్ మదర్స్కి. సో ఇది ఎక్కువ తినదు, అది తక్కువ తినాలి, అలాంటిది ఏమి ఉండదు. ఎనీథింగ్ బ్యాలెన్స్డ్ డైట్, మంచిగా వాటర్, ప్రోటీన్ అన్ని కరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇంకోటి ప్రీ లాక్టేల్ ఫీడ్స్, హనీ అని అంటారు. సో పెద్దవాళ్ళు వచ్చి హనీ ఇస్తాం రిచువల్ అనేది. సో అది కూడా అవాయిడ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళకి బేబీస్కి ఇంటెస్టైన్ అనేది చాలా ఇమ్మెచ్యూర్ ఉంటుందండి. సో దే కాంట్ డైజెస్ట్ ఆల్ దిస్ థింగ్స్ ఎక్సెప్ట్ ఫర్ మదర్ మిల్క్. సో డెఫినెట్గా హనీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. దానివల్ల రియాక్షన్ కూడా అవుతుందండి. టాక్సిన్స్ పెరిగి బాటిలినిజం అంటారు. సో అవన్నీ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే రిస్క్ ఎక్కువ. సో ఇవి వాళ్ళు చెప్పినవి సైన్స్ ప్రకారం కరెక్ట్ కాదు. ఏమైనా 3 విషయాలు అంటే మనం చిన్నప్పటి నుంచి ఫాలో కరెక్ట్, ఇప్పుడు కూడా సైన్స్ ప్రకారం కరెక్ట్ ఏమైనా ఉన్నాయా మేడం? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయిల్ మసాజ్. అంటే అప్పుడు ఆయిల్ మసాజ్ చేయాలి, బట్ ఇట్ షుడ్ బి జెంటల్. ఓకే. సో ఆయిల్ మసాజ్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ బేబీస్. తను కొంచెం స్కిన్ మెచ్యూరిటీ హెల్ప్ అవుతుంది, ప్లస్ బేబీ వెయిట్ గెయిన్ అవుతుంది, అండ్ ఈవెన్ బాండింగ్ కూడా అవుతుంది, ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి. సెకండ్ థింగ్ ఏంటంటే మదర్ మిల్క్ ఈజ్ బెస్ట్ అండి. సో మదర్ మిల్క్ అనేది ఆబ్వియస్లీ అప్పట్లో చెప్తుండే మదర్ మిల్క్ ఇవ్వాలని. సో డెఫినెట్గా మదర్ మిల్క్ ఇస్ బెస్ట్. మదర్ మిల్క్ వల్ల ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి, అలర్జీస్ తగ్గిపోతాయి, అండ్ వెయిట్ గెయిన్ అవుతుంది. థర్డ్ థింగ్ ఏంటంటే నార్త్ ఇండియాలో అంటారు 40 దినకా రెస్ట్ అని అంటారు. అంటే పోస్ట్ పార్టమ్ మదర్స్కి 40 days వరకు రెస్ట్ అవసరం. ఓకే. ఫర్ టు హెల్ప్ దెమ్ ఫర్ బెటర్ రికవరీ. సో దట్ ఈస్ రికమెండెడ్. సైన్స్ ప్రకారం కూడా రికమెండెడ్. మ్యామ్, ఇక్కడ మీరు మదర్ మిల్క్ గురించి చాలా అన్నారు. అసలు మదర్ మిల్క్ ఎంత ఇంపార్టెంట్, ఎన్ని ఇయర్స్ వరకు చేయొచ్చు, అండ్ ఒకవేళ ఒక పర్సన్కి మిల్క్ రావట్లేదంటే ఎలా తెలుస్తుంది, అండ్ హౌ డు వి ఇమీడియట్గా ఓకే రావట్లేదు, దానికి ఎలా ఆల్టర్నేట్ చూడాలి? సో మదర్ మిల్క్ అనేది నేచర్ అండి. మనం మళ్ళీ కౌకి అడగం కదా సరిపోతుందా లేదా. సో డెఫినెట్గా మదర్ మిల్క్ అనేది బేబీస్కి సరిపోతుంది. అండ్ మదర్ మిల్క్ ఎంత ఇంపార్టెంట్ అంటే మిల్క్లో ఉన్న యాంటీబాడీస్ కానీ, ఇమ్యూనిటీ యాంటీబాడీస్, ప్రోటీన్ కానీ, అవన్నీ ఇట్ హెల్ప్ ది బేబీ టు ఫైట్ అగైన్స్ ఇన్ఫెక్షన్. సో ఇన్ఫెక్షన్కి
ఇన్ఫెక్షన్ తగ్గుతాయి, అలర్జీస్ తగ్గుతాయి, బాండింగ్ పెరుగుతుంది, మదర్కి కూడా యాజ్ సచ్ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ అవన్నీ తగ్గుతాయి. సో రికమెండెడ్ అయితే అట్లీస్ట్ 1 year వరకు డెఫినెట్గా మదర్ మిల్క్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ till 6 months ఇస్ రికమెండెడ్ అకార్డింగ్ టు WHO. వెన్ డు దే షిఫ్ట్ టు అదర్ ఫీడింగ్ మెథడ్స్ మేడం? అంటే ఎప్పుడు? సో బై 6 months అనేది కాంప్లిమెంటరీ ఫీడింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే. ఎందుకంటే మదర్ మిల్క్లో అప్పటి వరకు ఐరన్ స్టోర్స్ తగ్గిపోతాయి, బేబీకి ఐరన్ స్టోర్స్ తగ్గిపోతాయి, ప్లస్ బేబీది ఎనర్జీ కూడా అంటే బేబీ దర్ ఎనర్జీ ఇంక్రీజెస్. సో వాళ్ళకి డెఫినెట్గా ఎక్స్ట్రా ఫీడింగ్ అనేది అవసరం. సో కాంప్లిమెంటరీ ఫీడింగ్ అనేది 6 months నుంచి స్టార్ట్ చేయాలి. ఈ కాంప్లిమెంటరీ ఫీడింగ్లో యూజువల్గా ఉగ్గు అని పెడుతుంటారు, అంటే అది రికమెండెడా మేడం? ఆర్ ఏమైనా సైన్స్ ప్రకారం అదర్ థింగ్స్ ఏమైనా రికమెండ్ చేస్తారా? సో డెఫినెట్గా హోమ్ బేస్డ్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ అనేది ఇంపార్టెంట్, దట్ ఈస్ రికమెండెడ్. ఉగ్గు అంటే రైస్ అండ్ దాల్ కదా, సో అదే మ్యాచ్డ్ ఫామ్లో పెట్టేది ఉగ్గు అని పెడతాం. సో వాళ్ళ ఇంటెస్టైన్ని మెల్లమెల్లగా ప్రిపేర్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు దాకా ఉన్నది మొత్తం లిక్విడ్ డైట్ని మెల్లమెల్లగా సెమీ సాలిడ్ డైట్కి షిఫ్ట్ చేస్తూ ఉండాలి. దాంతోపాటు ఐరన్ రిచ్ ఫుడ్ కూడా ఇంపార్టెంట్, బికాస్ ఆల్రెడీ ఐరన్ స్టోర్స్ తక్కువ ఉంటాయి కాబట్టి అప్పటికి ఐరన్ రిచ్ ఫుడ్ లైక్ వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ప్యూరీస్ అవన్నీ నట్స్ ఇవన్నీ కలిపేసి మ్యాష్ చేసి పెట్టాడు. సో స్లోలీ గ్రాడ్యువల్గా వీ హ్యావ్ టు కీప్ చేంజింగ్ ద కన్సిస్టెన్సీ అండ్ ద ఫ్రీక్వెన్సీ కూడా. సో అవి కూడా యాడ్ చేసి ఇవ్వచ్చు 6 months అబవ్ అవుతాయి. అది గ్రాడ్యువల్గా అంటే 1 food 1 day at a time. సో మెల్లమెల్లగా ఫ్రీక్వెన్సీ పెంచుకుంటా, ఒకసారి ఫస్ట్ ఫ్యూ డేస్ 1 spoon, తర్వాత 2 spoons అలా మెల్లమెల్లగా పెంచుకుంటా ఉండాలి. అండ్ చాలా పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఏడుస్తున్నాడంటే ఇమీడియట్గా హంగర్ కోసము, ఆకలి కోసం అనుకుంటారు, కానీ పిల్లలకి ఓన్లీ ఫార్మ్ ఆఫ్ ఇమోషన్ అంటే థింక్ ఈజ్ త్రూ క్రైయింగ్. సో ఇంకేమైనా ఉంటాయా? జస్ట్ హంగర్ కోసం ఏడుస్తారా పిల్లలు? సో మీరు చెప్పినట్టు క్రై అంటే ఎమోషన్, సో దట్ ఈస్ దర్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనమాట. వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది ఉండదు, వాళ్ళు దే కమ్యూనికేట్ త్రూ క్రయింగ్. సో క్రయింగ్ అనేది ఓన్లీ నాట్ బికాస్ ఆఫ్ హంగర్, ఇట్ క్యాన్ బి బికాస్ ఆఫ్ అదర్ రీజన్స్ కూడా, లైక్ గ్యాస్ కానీ, లేకపోతే డైపర్ వెట్ అవ్వడం కానీ, టెంపరేచర్ ఇదర్ కోల్డ్ కానీ హాట్గా ఉండడం కానీ, రూమ్ టెంపరేచర్, లేకపోతే సింపుల్గా మదర్ టచ్ అండ్ స్మెల్, వాళ్ళకి మదర్ పక్కన ఉంటే వాళ్ళు కామ్ అవుతారు, బికాస్ దే రికగ్నైజ్ ఓన్లీ మదర్ స్మెల్ అండ్ టచ్ బర్త్ అయినాక. సో డెఫినెట్గా స్కిన్ టు స్కిన్ తీసుకుంటే, బేబీని దగ్గర తీసుకుంటే దే స్టాప్ క్రైయింగ్. కొందరు పిల్లలు మేడం ఎస్పెషలీ ఫుడ్ పెట్టేటప్పుడు తినరు, రిఫ్యూజ్ చేస్తుంటారు. అది కన్సర్నింగ్గా అంటే పేరెంట్ అరే తినట్లేదు మా వాడు అని బాధపడాలా, ఆర్ ఇమీడియట్గా డాక్టర్కి తీసుకురావాలా? సో ఫస్ట్ వాళ్ళకి కాంప్లిమెంటరీ ఫీడింగ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి డెఫినెట్గా అన్ని పదార్థాలు నచ్చవు. సో అట్లీస్ట్ 8 to 10 times ట్రై చేస్తే కానీ వాళ్ళకి ఆ ఫుడ్ అలవాటు అవ్వదు. సో దట్ ఈస్ కామన్. సో చిన్నపిల్లలకి ఫుడ్ కొత్త పెట్టినప్పుడు వాళ్ళకి అది కామన్, రిఫ్యూజ్ చేయడం. దానికి భయపడాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం టైం ఇవ్వండి, డెఫినెట్లీ దే విల్ లైక్ ఇట్. అండ్ ఎవ్రీ వీక్ కొత్త పదార్థం యాడ్ చేస్తుంటే దే విల్ స్టార్ట్ ఈటింగ్ ఇట్. అండ్ మ్యామ్, నేను బీయింగ్ అ సైకియాట్రిస్ట్ ఐ సీ లాట్ ఆఫ్ ఆటిజం పేషెంట్స్, ఆటిజము ADHD పేషెంట్స్ చూస్తాము. వాళ్ళకి ఫస్ట్ చెప్పేదండి షుగర్ కన్జంప్షన్ అసలు ఉండొద్దు, 0 అని. బట్ యూ బీయింగ్ అ నియోనైటాలజిస్ట్, షుగర్ కన్జంప్షన్ అండ్ ఆల్సో సాల్ట్ కన్జంప్షన్ అసలు ఎప్పుడు ఇవ్వాలి, అండ్ ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఇలాంటి సిమ్టమ్స్ వస్తున్నాయంటే ఎప్పుడు ఆపాలి, ఏమైనా ఉన్నాయా మ్యామ్ రికమెండేషన్? సో అకార్డింగ్ టు WHO గైడ్లైన్స్ ప్రకారం అయితే లెస్ దెన్ 1 year వరకు సాల్ట్ అయితే రెస్ట్రిక్ట్ చేయాలండి. ఓకే, సాల్ట్ ఇవ్వద్దు. ఓకే, సో సాల్ట్ ఎందుకు ఇవ్వద్దు అంటే వాళ్ళ కిడ్నీస్ ఇంకా మెచ్యూర్ అవ్వవు, 1 year పడుతుంది. సో సాల్ట్ లోడ్ ఎక్కువ పడుతుంది అండ్ డీహైడ్రేషన్, వాటర్ లాస్ కూడా ఎక్కువ అవుతుంది. సో డెఫినెట్గా లెస్ దెన్ 1 year అనేది సాల్ట్ కన్సంప్షన్ అవుద్దు. అండ్ లెస్ దెన్ 2 years వరకు షుగర్ ఇవ్వద్దు, బికాస్ ఈ షుగర్ ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఎంటీ క్యాలరీస్, సో తొందరగా ఆకలి చచ్చిపోతుంది ఇంకా. సో దే డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఎనీథింగ్ ఎల్స్. ఇంకొకటి దానివల్ల ఈ ఇన్సులిన్ పెరగడము, ఒబేసిటీ, లేటర్ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతుంది. సో అందుకే సాల్ట్ అండ్ షుగర్ నాట్ రికమెండెడ్ ఫర్ లెస్ దెన్ 2 years and 1 year. ఆఫ్టర్ దట్ ఇవ్వచ్చు, మినిమల్ ఆప్టిమల్ అమౌంట్. అండ్ మదర్స్కి అప్పుడప్పుడు మిల్క్ రావట్లేదంటే ఫార్ములా ఫీడింగ్ సైడ్ వెళ్తుంటారు. ఫార్ములా ఫీడింగ్ ఎంత బెటరు, ఏమైనా సర్టన్ ఫుడ్స్ వాడితే బాగుంటుంది? అండ్ ఆల్సో అప్పుడప్పుడు పేరెంట్స్ కొంచెం బాధపడుతుంటారు, అరే నేను ఫీడ్ చేయలేకపోతున్నాను, అదేమైనా అవుతుందా అని. సో యాజ్ అ డాక్టర్ మీరేమంటారు మేడం?
సో డెఫినెట్గా మదర్ మిల్క్ అయితే బెస్ట్ అండి సైంటిఫిక్గా అన్నిట్లో. బట్ ఒకవేళ కొన్ని కండిషన్స్లో లైక్ బేబీకి ఎక్కువ వెయిట్ లాస్ అవ్వడం కానీ, జాండీస్ ఎక్కువ ఉంది, లేకపోతే షుగర్స్ తగ్గిపోతున్నాయి, అట్లాంటి కండిషన్స్లో మాత్రం ఫార్ములా మిల్క్ ఈజ్ రికమెండెడ్. బికాస్ అల్టిమేట్లీ బేబీ షుడ్ బి కామ్ అండ్ హ్యాపీ అండ్ మదర్ షుడ్ బి హ్యాపీ. సో డెఫినెట్గా గిల్ట్గా అయితే ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే అల్టిమేట్లీ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ బేబీ. ఓకే, సో ఫార్ములా ఇవ్వచ్చు, బట్ డెఫినెట్లీ మదర్ మిల్క్ ఇస్ ప్రయారిటైజ్. స్లీప్ మ్యామ్, స్లీప్ ఎంత ఇంపార్టెంట్ ఒక న్యూ బోర్న్ బేబీకి? పడుకోవాలి అంటే సర్టన్ థింగ్స్ మనం ఫాలో చేయాలా, లైక్ ఇంట్లో కానీ రూమ్లో కానీ ఏమైనా రికమెండేషన్స్ ఉన్నాయా? సో సేఫ్టీ స్లీప్ ప్రాక్టీసెస్ అని WHO గైడ్లైన్స్ వచ్చాయండి. అందులో ఏంటంటే బేబీని ఫర్మ్ మ్యాట్రెస్ మీద పడుకోబెట్టాలి, బ్యాక్ మీద పడుకోబెట్టాలి. ఇంకొకటి రూమ్ షేరింగ్, కొత్తగా వచ్చింది రూమ్ షేరింగ్, నాట్ బెడ్ షేరింగ్ అని అంటున్నారు. అండ్ ది రూమ్ షుడ్ బి స్మోక్ ఫ్రీ. ఓకే, స్మోక్ ఫ్రీ అంటే అగరబత్తీలు అవన్నీ పెడుతుంటారు కొందరు. దాని వల్ల బేబీకి అలర్జీ కానీ ఇవన్నీ స్టిమ్యులేట్ అవుతుంది అండ్ బేబీ బికమ్ వెరీ ఫస్సీ. సో స్మోక్ ఫ్రీ ఉండాలి రూమ్, అండ్ రూమ్ షేరింగ్ ఉండాలి, అండ్ ఆప్టిమల్ టెంపరేచర్, అంటే మరీ చల్లగా ఉండదు, మరీ వేడిగా ఉండదు. ప్లస్ బ్లాంకెట్, టాయ్స్ కానీ పిల్లోస్ కానీ అవి వాడద్దు, ఎందుకంటే ఎక్కువ సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అనే చదువు ఉంటుంది, సిడ్స్ అని అంటారు. సో ఇట్లాంటి కేసెస్ కామన్గా ఈ సాఫ్ట్ మ్యాట్రసెస్ కానీ సాఫ్ట్ పిల్లోస్ వాడినప్పుడు వస్తుంటాయి లెస్ దెన్ 1 year బేబీస్. ఓకే, సో ఫర్మ్ మ్యాట్రస్ వాడాలి ఇప్పుడు. సో అది ఇన్ఫాక్ట్ మీరు సిట్స్ అన్నారు కదా, ఎలాన్ మస్క్ వల్ల ఒక కిడ్కి సిట్స్ వల్ల కార్డ్ డెత్ అయింది. సో అండ్ మీరు అన్నట్టు ఏమి అగరబత్తి కానీ అలాంటివి పెట్టదు, క్యాంఫర్ కూడా పెడుతుంటారు మ్యామ్. ఈజ్ ఇట్ రికమెండెడ్ ఆర్ ఇట్స్ ఆల్సో హార్మ్ఫుల్? డెఫినెట్లీ క్యాంఫర్, నథింగ్ షుడ్ బి యూజ్డ్. ఓకే, అండ్ హౌ అబౌట్ ది లైటింగ్? ఎంత లైట్స్ ఎంత ఉండాలి? ఇట్ షుడ్ బి డిమ్ లైటా ఆర్ ఫుల్లీ డార్క్ ఉండాలా, ఎలా? సో బేబీస్కి అనేది స్లీప్ వేక్ సైకిల్ అనేది ఉండదండి. మనకి ఎలా మార్నింగ్ అండ్ నైట్ వాళ్ళకి అది తెలీదు, బికాస్ వెన్ దే ఆర్ ఇన్ ద వూమ్ అంతా చీకటిగానే ఉంటుంది. సో బయటికి వచ్చినాక వాళ్ళ స్లీప్ వేక్ సైకిల్ని సెట్ చేయడానికి అట్లీస్ట్ 6 months అయితే పడుతుంది, స్లీప్ వేక్ సైకిల్ సెట్ చేయడానికి. సో అలాంటప్పుడు మార్నింగ్ కొంచెం బ్రైట్ లైట్ వాడి ఈవినింగ్ వరకు డిమ్ లైట్ చేస్తే వాళ్ళ స్లీప్ వేక్ సైకిల్ అనేది సెట్ అయిపోతుంది. అండ్ బేబీస్ విల్ స్లీప్ అట్లీస్ట్ ఫర్ 16 to 18 hours ఇన్ అ డే. సో వాళ్ళు వేసేదే ఒక 2-3 hours ఫీడింగ్ తీసుకొని మళ్ళీ పడుకుంటారు. దట్ ఈస్ దేర్ సైకిల్. సో వాళ్ళ సర్కేడియం రిథమ్ సెట్ అవ్వడానికి అట్లీస్ట్ 6 months అయితే పడుతుంది. 6 months. ఆఫ్టర్ దాట్ కొద్దిగా నైట్ టైం పడుకోవడం ఎక్కువ ఉంటుంది మ్యామ్ ఆఫ్టర్ 6 months. అప్పుడు మనం స్లీప్ సైకిల్ ఫాలో అవ్వాలి. అప్పుడు వీ కెన్ స్టార్ట్ దిస్ స్లీప్ ఫేస్ సైకిల్, రిథమ్ స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, అండ్ ఇంకోటి మ్యామ్, వ్యాక్సినేషన్స్. చాలామంది ఆటిజం పేషెంట్స్ నాకు వచ్చి అంటారు, వ్యాక్సినేషన్ వల్లే ఆటిజం అయింది సార్ అని అంటారు. ఇన్ఫ్యాక్ట్ అబ్రాడ్లో, యూఎస్లో ఏరియాలో యాంటీ వ్యాక్సర్స్ అని ఇట్స్ హ్యూజ్ కమ్యూనిటీ. బట్ అసలు యూ బీయింగ్ అ ఎక్స్పర్ట్, వ్యాక్సిన్స్ ఎంత ఇంపార్టెంట్, ఒక పేరెంట్ ఎంత ఇంపార్టెంట్, ఒకళ్ళు మిస్ అవుతే ఏం చేయాలి? సో నార్మల్గా ఒక బేబీకి ఇన్ఫెక్షన్ వస్తే బేబీ ప్రొడ్యూస్ చేసే యాంటీబాడీస్, బేబీ ప్రొడ్యూస్ చేస్తే కదా యాంటీబాడీస్, దాన్ని దట్ ఈస్ హెల్పింగ్ ఇన్ ప్రొటెక్టింగ్ ద బేబీ. అదే మనం బయట నుంచి ఇస్తున్నాం, అది దట్ ఈస్ కాల్డ్ వ్యాక్సిన్. ఓకే, సో వ్యాక్సిన్ ఇస్ ఎంత ఇంపార్టెంట్ అంటే వీఆర్ యాక్చువల్లీ గివింగ్ ఇట్ త్రూ అవుట్ సైడ్ టు ప్రొటెక్ట్ ద బేబీ. ఓకే, సో ఇట్ ఈస్ లైక్ ఏ ఆర్మీ డిఫెన్స్ అనమాట. సో ప్రొటెక్ట్ అగేన్స్ట్ ఎవ్రీ ఇన్ఫెక్షన్. సో డెఫినెట్గా, అండ్ ఈచ్ వ్యాక్సిన్ ఈస్ డిజైన్ ఇన్ సచ్ అ వే దట్ ఈ ఏజ్లో వచ్చే ఇన్ఫెక్షన్ లైక్ 6 monthsకి ఎక్కువ కోల్డ్, కాఫ్, నిమోనియా వచ్చే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో అప్పుడు మనం ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఇస్తాం. సో దే హ్యావ్ డిజైన్ ఇన్ సచ్ అ వే దట్ దే ప్రొటెక్ట్ ఇన్ఫెక్షన్ అట్ ఎవ్రీ స్టేజ్. సో డెఫినెట్గా వ్యాక్సినేషన్ ఇంపార్టెంట్. ఒకవేళ డిలే అవుతే ఎంత రిస్క్ మ్యామ్? డిలే అవుతే నో ప్రాబ్లమ్, అంటే యూ కెన్ కంటిన్యూ ద షెడ్యూల్, ఏం కాదు, అగైన్ యూ డోంట్ హ్యావ్ టు గో బ్యాక్. సో రిస్క్ అయితే అంటే మిస్ అవ్వదు, డిలే అయినా ఒక 1-2 months ఓకే, బట్ డెఫినెట్గా మిస్ అయితే అవ్వద్దు. సో ఆ వ్యాక్సినేషన్ మిస్ అవ్వకుండా ఉండదు, ఒక 1 month లేట్ అయినా 2 months అయినా ఇబ్బంది, బట్ డెఫినెట్గా తీసుకోవాలి. అండ్ ఇంకోటి మ్యామ్, స్క్రీనింగ్స్. అసలు ఫస్ట్ 24 hours బర్త్ అయినప్పుడు వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ స్క్రీనింగ్ టెస్ట్ యూ రికమెండ్? సో బేబీ పుట్టగానే వెంటనే ఫస్ట్ థింగ్ ఇస్ వీ లుక్ ఫర్ మెటబాలిక్ స్క్రీనింగ్ అంటారు. అంటే ఫస్ట్ వాళ్ళ వైటల్స్, హార్ట్ రేట్, షుగర్, బీపీ అండ్ వెయిట్ చూస్తాం. అండ్ బిఫోర్ డిశ్చార్జ్ మనం వెయిట్ లాస్ ఎంత అవుతుంది, జాండీస్ ఎంత ఉంది, అండ్ పల్స్ ఆక్సిమీటర్ స్క్రీనింగ్ అని అంటారు. అంటే హార్ట్ డిసీజ్, ఏదైనా పుట్టుకతో వచ్చే హార్ట్ వ్యాధులకి పల్స్ ఆక్సిమీటర్ స్క్రీనింగ్ అంటే సాచురేషన్స్ చూస్తారు, ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్. సో దాన్ని బట్టి మనం ఎర్లీగా ఏమైనా పుట్టుకతో వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ని డిటెక్ట్ చేసి రూల్ అవుట్ చేసుకోవచ్చు.
ఇంకొకటి మెటబాలిక్ స్క్రీనింగ్లో ఈ పుట్టుకతో వచ్చే జెనెటిక్ వ్యాధులు ఇవన్నీ కూడా న్యూబార్న్ స్క్రీనింగ్, ఎక్స్పాండెడ్ న్యూబార్న్ స్క్రీనింగ్ అని అంటారు, అది కూడా పంపిస్తున్నాం బిఫోర్ డిశ్చార్జ్ బేబీస్కి. సో చాలా మటుకి ఎర్లీ డిటెక్షన్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్కి హెల్ప్ చేస్తుంది అట్లాంటివి. చాలామంది జెనెటిక్ టెస్టింగ్స్ కూడా చేయించుకుంటున్నారు మేడం, అది ఈజ్ ఇట్ రికమెండెడ్ ఆర్ దానివల్ల ఏమైనా యూసేజ్ ఉందా? సో డెఫినెట్గా నాట్ కంప్లీట్ జెనెటిక్ టెస్టింగ్, బట్ ఎక్స్పాండెడ్ న్యూబార్న్ స్క్రీనింగ్ చెప్పినట్టు ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ లైక్ థైరాయిడ్ కానీ, బ్లడ్ రిలేటెడ్ డిఫెక్ట్స్ కానీ, జెనెటిక్ డిఫెక్ట్స్ కానీ చాలా మటుకి కవర్ అవుతుంది ఆ టెస్ట్లో. సో ఇప్పుడైతే ఎవ్రీ బేబీ వెస్టర్న్ కల్చర్లో అయితే అందరికీ పంపిస్తారు, బట్ ఇండియాలో కొంచెం ఆ కాస్ట్ ఎక్కువ అయ్యేసరికి ఇనిషియల్గా వీఆర్ జస్ట్ గివింగ్ అన్ ఆప్షన్, బట్ ఇప్పుడైతే అందరికీ రికమెండెడ్, డెఫినెట్గా చేయించుకుంటే బెటర్. కొందరు స్టెమ్ సెల్స్ కూడా అది పెట్టుకోవడము, వాళ్ళ అంబలికల్ కార్డ్ కూడా సేవ్ చేసుకోవడం అవన్నీ ఉన్నాయి. బట్ ఇండియాలో చూడలేదు, యూఎస్లో అక్కడ చూస్తున్నాను. ఏమైనా రికమెండేషన్స్ ఉన్నాయా మ్యామ్? సో అంబలికల్ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అనేది ఇప్పుడు ఇంకా ఇండియాలో సో ఓన్లీ ప్రైవేట్ బ్యాంకింగ్ ఉందండి ఇండియాలో. పబ్లిక్ బ్యాంకింగ్ ఇంకా డెవలప్ అవుతుంది, ఇంకా రాలేదు, ప్రిమిటివ్ స్టేజ్లో ఉంది. బట్ డెఫినెట్గా ఈ స్టెమ్ సెల్ స్టోర్ చేసుకుంటే లేటర్ ఏదైనా క్యాన్సర్ వ్యాధులు కానీ ఆ స్టెమ్ సెల్ అనేది బేబీకి హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్గా హెల్ప్ అవుతుంది, బట్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వాడుకోవాలి, ఓన్లీ ఫర్ ద బేబీ. అండ్ మైల్ స్టోన్స్ డిలే అవుతుంటాయి మ్యామ్, అంటే అతను మెడల్ నిలబెట్టడం కానీ పాకడం కానీ అవన్నీ కొద్దిగా డిలే అవుతాయి. వాళ్ళు ఎప్పుడు కొద్దిగా కన్సర్న్ ఉండాలి, అరే కొద్దిగా లేట్ అవుతుంది, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏమైనా ఉన్నాయా రికమెండేషన్స్ మేడం? సో మైల్ స్టోన్స్ అనేది వీ హ్యావ్ టు కీప్ అబ్జర్వింగ్ అండి, ఇంట్లో డెవలప్మెంట్ ఎలా అవుతుందని. అది కన్సర్న్ ఎప్పుడు అవుతుందంటే కొన్ని మైల్స్ ఇలా ఫిక్స్డ్ డేట్స్ ఉంటాయి, లైక్ మెడల్ నిలబెట్టడం అట్లీస్ట్ 4 months వరకు రాకపోతే, సిట్టింగ్ 9 months వరకు రాకపోతే, అండ్ 15 months వరకు మాట్లాడకపోతే ఇవి కన్సర్నింగ్. ఒక 1-2 months అటు ఇటు అయినా నో ప్రాబ్లం. అండ్ దీనికి కూడా ట్రీట్మెంట్, ఎర్లీ స్టిమ్యులేషన్ థెరపీస్ అవన్నీ ఉంటుంటాయి. సో దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. ఎర్లీ స్టిమ్యులేషన్ కానీ థెరపీస్ కానీ డెఫినెట్గా హెల్ప్ చేస్తుంటారు. సో మైల్ స్టోన్స్ 6 months ఒకవేళ డిలే అయ్యాయి అనుకో మ్యామ్, సో ఇట్ మీన్స్ వాళ్ళ మెంటల్ రిటార్డేషన్కి వెళ్ళడము, ఇంటలెక్చువల్ డిజబిలిటీకి వెళ్ళడం అలా ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా? సో ఇప్పుడే అది ఎర్లీ స్టేజెస్ అండి లేబుల్ చేసుకోవడానికి. ఫస్ట్ మనం ఎర్లీ స్టిమ్యులేషన్ కానీ థెరపీ స్టార్ట్ చేసినాక అప్పుడు కూడా ఏమి ఇంప్రూవ్మెంట్ లేకపోతే దెన్ వీ కెన్ లుక్ ఇన్ టు ఇట్. బట్ ఇప్పుడైతే ఎర్లీగా టూ ఎర్లీ టు సే దట్ దే ఆర్ మెంటలీ రిటార్డెడ్ ఆర్ డిసేబుల్. అండ్ మ్యామ్ కొన్ని మీరు టిప్స్ చెప్పగలుగుతారా, ఎస్పెషలీ యంగ్ పేరెంట్స్కి? ఇవి ఇంట్లో మీరు చేయగలిగితే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి, ఇవి కనుక మీరు డైలీ ఫాలో అవుతే, ఎందుకంటే మనం చాలా ఇన్ఫెక్షన్ చూస్తున్నాం. సో మీరు ఏమైనా టిప్స్ చెప్పగలుగుతారా? సో ఒకటి బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే హ్యాండ్ హైజీన్ అంటే ఎప్పుడైనా బేబీని, ఎస్పెషల్లీ చిన్న బేబీస్ లెస్ దెన్ 3 months బేబీస్కి హ్యాండ్ వాష్ చేసి శానిటైజ్ చేసుకొని బేబీని ముట్టుకోవడం. విజిటర్స్ని రెస్ట్రిక్ట్ వెన్ వీఆర్ హ్యాండ్లింగ్ ద బేబీ, విజిటర్స్ని రెస్ట్రిక్ట్ చేయడం. అందరు వచ్చి ముద్దులు పెట్టుకోవడం అవన్నీ అవాయిడ్ చేయాలి, ఎస్పెషల్లీ లెస్ దెన్ 6 months, ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఎప్పుడైనా కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు మాస్క్ వేసుకోవడం, బేబీని దగ్గర తీసుకొని ముద్దులు పెట్టుకోవడం అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇంపార్టెంట్. బ్రెస్ట్ ఫీడింగ్ తో ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది చాలా మటుకు యాంటీబాడీస్ అవన్నీ రిలీజ్ అవుతాయి, చాలా మటుకు తగ్గిపోతుంది. కొందరు ఈ మస్టర్డ్ సీడ్స్ తోటి పిల్లోస్ చేస్తారు మేడం, అవి నిజంగా ఏమైనా యూజ్ ఉంటా? ఇన్ఫాక్ట్ దానివల్ల బేబీకి ఏమైనా హార్మ్ జరిగే అవకాశం ఉంటాయా? హార్మ్ అయితే జరగదండి, బట్ యూస్ఫుల్ కూడా ఏమీ ఉండదు. అంటే దెర్ ఇస్ నో, వీ హ్యావ్ సీన్, అంటే అడుగుతారు చాలా మంది పేరెంట్స్, మస్టర్డ్ సీడ్స్ వాడుతున్నాం, అది పిల్లో వాడుతున్నాం కానీ ఏం ఎఫెక్ట్ లేదు. సో డెఫినెట్గా ఏం ఎఫెక్ట్ అయితే ఉండదు, అండ్ హార్మ్ కూడా ఏమి జరగదు దాంట్లో. ఓకే. అండ్ మ్యామ్ ఇంకోటి, మీరు మీ ప్రాక్టీస్లో ఒక 3 myths చూసారు, అంటే చాలా పేరెంట్స్ వచ్చి అడుగుతారు, బట్ దానికి అసలు ఏమి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. 3 myths చెప్పగలుగుతారా? ఫస్ట్ థింగ్ ఏంటంటే, వాళ్ళకి ప్రీటర్మ్ బేబీ పుడితే అసలు బేబీ సర్వైవ్ అవుతుందా, నిజంగా సర్వైవల్ ఉందా అనేది వాళ్ళకి పెద్ద క్వశ్చన్ అండి. కానీ ఇప్పుడు ఇంత ఇన్ని రీసెంట్ అడ్వాన్సెస్తో, ఇన్ని రీసెంట్ ఎక్విప్మెంట్స్తో ప్రీటర్మ్ బేబీ సర్వైవల్ అనేది చాలా మటుకు ఇంప్రూవ్ అయింది. ఆల్మోస్ట్ 98% సర్వైవల్ రేట్ మోర్ దెన్ 27 weeks బేబీస్కి, బికాస్ ఆఫ్ హైలీ ఎక్విప్డ్ ఎన్ఐసియూస్ కానీ స్పెషలైజ్డ్ డాక్టర్స్తో కానీ. సో డెఫినెట్గా ప్రీటర్మ్ బేబీస్ పుడితే అంటే ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు, గిల్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే, బేబీ సి సెక్షన్ అంటే సెక్షన్తో పుట్టే బేబీస్ వర్సెస్ వెర్జినల్ డెలివరీతో పుట్టే బేబీస్కి ఇమ్యూనిటీ డిఫరెన్స్ ఉంటుందని అనుకుంటారు, బట్ బోత్ ద బేబీస్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఇన్ సేమ్ ఇన్ ఇమ్యూనిటీ. ఇంకోటి ఏంటంటే, కొలెస్ట్రాల్ అనేది బ్యాడ్, ఫస్ట్ మిల్క్ అనేది డిస్కార్డ్ చేయాలని అంటారు,
బట్ కొలెస్ట్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఇస్ లైక్ లిక్విడ్ గోల్డ్ అండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ లైక్ ది ఫస్ట్ వ్యాక్సిన్ ఫర్ ద బేబీ. సో దాంట్లో ఇమ్యూనిటీ, దాంట్లో ఉన్న యాంటీబాడీస్ కానీ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బేబీ అండ్ ఫర్ ద మదర్ ఆల్సో. ఎర్లీ బాండింగ్ కానీ మిల్క్ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది. సో దట్ డెఫినెట్గా అది కూడా డిస్కార్డ్ చేయొద్దు. అండ్ చాలామంది పేరెంట్స్ వచ్చి చెప్తుంటారు, మా వాడు యూట్యూబ్ వాడతాడు సార్, యూట్యూబ్లో ఇమీడియట్గా ఆదాబ్ హైదరాబాద్ పాడ్కాస్ట్ కొడతాడు చెప్తారు. బట్ స్క్రీన్ యూసేజ్ వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఎస్పెషల్లీ నా ప్రాక్టీస్లో కూడా చాలామంది చూస్తున్నాను. మీరు ఏమైనా రికమెండేషన్స్ చెప్తారా? సో WHO అండ్ ఇండియన్ పీడియాట్రిక్స్ ప్రకారం అయితే లెస్ దెన్ 1 year నో స్క్రీన్ టైం. జీరో స్క్రీన్ టైం. అంటే టీవీ కానీ వీడియో కాలింగ్ కూడా అవాయిడ్ చేయమంటారు, వద్దంటారు. ఓకే, కొందరు ఫుడ్ అప్పుడు పెడుతుంటారు, అది కూడా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే దిట్స్ లైక్ వన్ వే. ఇప్పుడు స్క్రీన్లో చూపించేది బేబీ తీసుకుంటారు, కానీ అదే హ్యూమన్ ఇంటరాక్షన్ ఇస్ 2-way కనెక్షన్. అండ్ బేబీస్ బ్రెయిన్ గెట్స్ డెవలప్ బికాస్ ఆఫ్ దిస్ 2-way కనెక్షన్. ఐ కాంటాక్ట్ కానీ రెస్పాన్సివ్ టాకింగ్తో కానీ దాంతోనే బేబీ డెవలప్మెంట్ అవుతుంది. బట్ ఈ స్క్రీన్ వల్ల 1-way కమ్యూనికేషన్ వల్ల బేబీస్ గ్రోత్ అనేది హ్యాంపర్ అవుతుంది, డెవలప్మెంట్ హ్యాంపర్ అవుతుంది, అండ్ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. సో దాని తర్వాత లేటర్ ఒబేసిటీ కానీ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. సో లెస్ దెన్ 1 year నో స్క్రీన్ టైం. 1 to 2 years లెస్ దెన్ 1 hour రికమెండ్ చేస్తున్నారు. Less than 1 hour of screen time. How about audio stimulation? Music పెడుతుంటారు, అది రికమెండెడా అండర్ 1 year? సో యాక్చువల్లీ ఇది స్పిరిచువల్ మ్యూజిక్ అని అంటారండి. అంటే కడుపు ప్రెగ్నెన్సీ అప్పుడు గర్భ సంస్కార ప్రాక్టీసెస్ అని విని ఉంటారు. సో అందులో ఏంటంటే ఈ విష్ణు సహస్రనామ కానీ, లలిత సహస్రనామ కానీ, గాయత్రి మంత్రం కానీ ప్రెగ్నెంట్ మదర్స్ వింటే అట్లీస్ట్ 15 minutes ఫస్ట్ మార్నింగ్లో 5 to 7 AM అప్పుడు అది వింటే ఇట్ హెల్ప్స్ ఇన్ రిడక్షన్ ఆఫ్ కార్టిసాల్, స్ట్రెస్ హార్మోన్ అని అంటారు కదా, అది మదర్స్లో తగ్గుతుంది. అండ్ ఈవెన్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈవెన్ డెలివరీ అప్పుడు కూడా మదర్ యాంగ్జైటీ కానీ పెయిన్ కానీ తగ్గుతుందని చెప్తున్నారు. ఈవెన్ ఆఫ్టర్ బర్త్ మదర్ అండ్ బేబీ ఇద్దరికి హెల్ప్ అవుతుంది. మదర్కి మిల్క్ అవుట్పుట్ పెరుగుతుంది. సో మిల్క్ హార్మోన్ ఆక్సిటోసిన్ అని అంటారు కదా, విచ్ హెల్ప్స్ ఇన్ ఇంక్రీజింగ్ ద మిల్క్, దట్ హాస్ ఇంక్రీజ్. అండ్ ఈవెన్ బేబీ అండ్ మదర్ బాండ్ కూడా పెరుగుతుంది. అండ్ ఈవెన్ మేము NICUలో కూడా లో సాఫ్ట్ మ్యూజిక్ అని పెడతాం, వైట్ నాయిస్. సో మదర్ రికార్డింగ్, మదర్ వాయిస్ కానీ సాఫ్ట్ మ్యూజిక్ అని పెడతాం. వీ హ్యావ్ సీన్ దట్ బేబీస్ వెయిట్ గెయిన్ మంచిగా ఉంది, స్టెబిలైజ్ అయింది, హార్ట్ రేట్ అండ్ రెస్పిరేటరీ రేట్ కూడా స్టెబిలైజ్ అయింది, బేబీ బ్రీదింగ్ స్టెబిలైజ్ అయింది, అండ్ ఎర్లీ డిశ్చార్జ్ కూడా చూసాము. అండ్ లేటర్ కూడా ఈ లో వాయిస్, ఈ సాఫ్ట్ మ్యూజిక్ అనేది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో సాఫ్ట్ స్పిరిచువల్ మ్యూజిక్ ఇస్ బెటర్, నాట్ దిస్ మూవీ సాంగ్స్ కానీ లౌడ్ సాంగ్స్ కానీ, నాయిస్ ఉండదు. అది కూడా ఒక విధంగా స్టిమ్యులేషన్. మీరు మీ ప్రాక్టీస్లో చూస్తుంటారు. మ్యామ్ ఇంకోటి పేరెంటింగ్ అంటే ఇప్పుడు పిల్లలకి ఎలాంటి పేరెంటింగ్ ఉండాలి? చాలామంది పిల్లలుని కొట్టడము, తిట్టడము, లేకపోతే చాలా లీనియన్గా వదిలేస్తారు. అసలు బెస్ట్ ఫార్మ్ ఆఫ్ పేరెంటింగ్ మీరు ఏం సజెస్ట్ చేస్తారు? సో మీరు యాక్చువల్లీ ఇట్ విల్ బి బెటర్ అంటే యువర్ సైడ్, బికాస్ యూ హ్యావ్ సీన్ సో మెనీ కేసెస్ విత్ కిడ్స్ లైక్ దిస్. కానీ రెస్పాన్సివ్ పేరెంటింగ్ అంటే ఫిజికల్ పనిష్మెంట్ అయితే ఉండద్దు, డెఫినెట్గా ఫిజికల్ పనిష్మెంట్ ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ రెస్పాన్సివ్, క్లియర్ బౌండరీస్ సెట్ చేసుకోవాలి, పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి. అండ్ ఒకవేళ వాళ్ళు ట్యాంట్రమ్స్ స్టోర్ చేస్తే టైమింగ్ అని అంటారు, అంటే వాళ్ళతో కూర్చొని వాళ్ళకి కామ్ చేపించి వాళ్ళ ఎమోషన్ని లేబుల్ చేయాలి. దీని కోపం వచ్చింది కాబట్టి నువ్వు ఇలా చేసావు, వాళ్ళకి అర్థం చేపిస్తే వాళ్ళు తొందరగా they will grow faster and their maturity also will be faster అన్నమాట. అయితే చాలామంది పేరెంట్స్ స్క్రీన్స్ వాళ్ళ పిల్లల ముందు వాడుతుంటారు అండ్ దే ఎక్స్పెక్ట్ కిడ్స్ టు నాట్ యూజ్ స్క్రీన్. సో చాలామంది అక్కడ ఇబ్బంది పడుతుంది. ఇట్స్ మోడలింగ్ అంటాం. ఏమంటామంటే నువ్వు చేసే అతను చేస్తాడు కదా. ఇఫ్ యు ఆర్ యూజింగ్ లాట్ ఆఫ్ స్క్రీన్ వాళ్ళు ఎలా చేస్తారు? సో మీరు అన్నట్టు కరెక్టే. సో మనం ప్రాపర్గా ఇఫ్ యూఆర్ ఏబుల్ టు డూ డెఫినెట్లీ దే విల్ బి బెటర్. అండ్ ఇంకోటి మ్యామ్, పిల్లల్లో నేను చూస్తుంటాను ఈ కాజల్ పెట్టుకుంటారు బాగా అరౌండ్ ద ఐస్ కానీ, ఆల్మోస్ట్ హోల్ ఫేస్ ఉంటుంది, బాడీ మొత్తం ఉంటుంది. దానివల్ల స్కిన్ రియాక్షన్స్ కూడా వస్తాయి, చాలా ఇబ్బంది కూడా అవుతుంది. బట్ అట్ ది సేమ్ టైం దిష్టి కొట్టొద్దని కూడా మన వాళ్ళు అంటుంటారు. బట్ యూ బీయింగ్ అ డాక్టర్ అంటే కొంచెం పెట్టవచ్చు సార్ ఏం కాదు అంటారా, లేకపోతే అసలు మొత్తంగా అవాయిడ్ చేయమంటారా? కాజల్ పెట్టాలని జస్ట్ ఒక
బొట్టు సరిపోతుంది. మరి ఐ కింద అయితే డెఫినెట్గా అవాయిడ్ చేయాలి, ఓకే. బికాస్ దట్ విల్ కాజ్ ఐ రియాక్షన్ అండ్ ఇన్ఫెక్షన్, దట్ అయితే అవాయిడ్ చేయాలి. అండ్ ఫేస్ మీద కూడా అవాయిడ్ చేయాలి. జస్ట్ ఒక చిన్న డాట్ అయితే ఓకే. మల్టిపుల్ థ్రెడ్స్ కూడా పెట్టుకుంటారు, అది కూడా మల్టిపుల్ థ్రెడ్స్ కూడా అవాయిడ్, అది కూడా ఇన్ఫెక్షన్ రిస్క్. బట్ ఒక్క థ్రెడ్, లూజ్ థ్రెడ్ ఉంటే సరిపోతుంది. లూజ్ థ్రెడ్ ఉంటే సార్. అండ్ వాటర్ ఇంటేక్ మ్యామ్, పిల్లల్లో వాటర్ ఇంటేక్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? లెస్ దెన్ 6 months అయితే నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్ అండి. వాటర్ అనేది మదర్ మిల్క్ కానీ ఫార్మ్లో దాంట్లోనే మిల్క్ వాటర్ 85% వాటర్ ఉంటుంది. తర్వాత 6 months తర్వాత స్లోగా సిప్స్ ఆఫ్ వాటర్ స్టార్ట్ చేసి రెగ్యులర్ వాటర్ ఆఫ్టర్ 1 year స్టార్ట్ చేయొచ్చు రెగ్యులర్గా, లైక్ అట్లీస్ట్ 1 to 2 liters వరకు. 1 to 2 liters ఆఫ్టర్ 1-2 years. ఆఫ్టర్ 1-2 years. మ్యామ్, పేరెంట్స్లో మోస్ట్ కామన్ ఫియర్స్ మీరు చూసింది ప్రాక్టీస్లో ఏముంటాయి? ఫస్ట్ థింగ్ ఏంటి, బేబీ నైట్ అంతా ఏడుస్తుంది, బేబీకి ఫీడ్ సరిపోతుందా, బేబీ బ్రీదింగ్ సడన్గా ఫాస్ట్గా తీసుకుంటే తర్వాత నార్మల్గా తీసుకుంటుంది, అదే నార్మలా, వెయిట్ గెయిన్ కరెక్ట్గా అవుతుందా, ఇవన్నీ, నా మిల్క్ సరిపోతుందా అని మదర్స్ అడుగుతారు. సో ఇవన్నీ కామన్గా క్వశ్చన్స్ మేము ఓపీడీలో. దానికి ఆన్సర్స్ ఏమున్నాయి మ్యామ్? వాట్ డు సే? సో ఫస్ట్ థింగ్ అంటే బేబీకి పీరియాడిక్ బ్రీదింగ్ అని అంటారు. సో వాళ్ళ బ్రీదింగ్ అనేది డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి అనమాట. ఫాస్ట్గా తీసుకొని నార్మల్గా తీసుకుంటారు, దట్ ఈస్ నార్మల్ ప్యాటర్న్ ఆఫ్ బ్రీదింగ్. సో దానికి భయపడాల్సిన అవసరం లేదు. నైట్ క్రయింగ్ అనేది, యాజ్ ఆల్రెడీ ఐ టోల్డ్, సో క్రయింగ్ అనేది ఈజ్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ హంగర్, ఇట్ క్యాన్ బి బికాస్ ఆఫ్ అదర్ రీజన్స్ కూడా, లైక్ డైపర్ వెట్ అవ్వడం కానీ, టెంపరేచర్ రూమ్ చాలా కోల్డ్గా ఉండడం కానీ, లేకపోతే మదర్ దగ్గర ఆ స్కిన్ టు స్కిన్ ఇస్తే బేబీ కామ్ అవ్వడం కానీ. సో డెఫినెట్గా ఈ నైట్ క్రై అనేది కూడా నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ హంగర్. అండ్ మదర్ మిల్క్ పర్సెప్షన్ ఆఫ్ లో మిల్క్ కూడా, ఇట్ ఈస్ జస్ట్ సైకలాజికల్ థింగ్, ఓకే నా మిల్క్ సరిపోతుందా అని. కానీ బేబీ ఒకవేళ ఫీడింగ్ తీసుకున్నాక 2 hours to 3 hours పడుకోవడం కానీ, వెయిట్ గెయిన్ మంచిగా అవుతుంది అంటే, 6 to 8 times డైపర్ వెయిట్ అవుతుంది, యూరిన్ వెళ్తుందంటే మదర్ మిల్క్ డెఫినెట్గా సరిపోతుంది అన్నట్టు. మ్యామ్, ఈ పాడ్కాస్ట్ ద్వారా డూ హ్యావ్ ఎనీ మెసేజ్ ఏమైనా చెప్పగలుగుతారా టు ద వ్యూవర్స్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, షుడ్ నాట్, పర్ఫెక్ట్ పేరెంట్స్ అనేది ఎవరు ఉండరండి. ఓకే. ఏదైనా రెస్పాన్సివ్ పేరెంటింగ్. ఓకే. సో ఇప్పుడు జింక పిల్లకి పాప పుడితే దే ఇమీడియట్లీ దే స్టార్ట్ వాకింగ్, దే డూ దేర్ ఓన్ వర్క్, దే స్టార్ట్ ఈటింగ్ అండ్. బట్ బేబీస్కి అలా ఉండదు. బేబీస్కి వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్, బికాస్ వాళ్ళకి నెక్ హోల్డింగ్ కూడా రాదు అప్పటి వరకు. ఓకే. సో వీళ్ళకి మెచ్యూరిటీ అంటే యానిమల్స్కి మెచ్యూరిటీ అనేది ఫిజికల్ ఇండిపెండెన్స్తో వస్తుంది, బేబీస్కి ఎమోషనల్. సో దే నీడ్ ఎమోషనల్ బాండింగ్ కేర్ కానీ, ఇదని ఇంపార్టెంట్ బేబీస్కి. సో దీన్ని కో రెగ్యులేషన్ అని అంటారు. సో బేబీస్తో మనం ఎంత ఇంటరాక్ట్ చేసే వాళ్ళని ఎంత కామ్ చేస్తామో, ఎంత రెస్పాన్సివ్ పేరెంటింగ్ అని అంటారు. సో బేబీ రిక్వైర్మెంట్స్కి ఎంత రెస్పాండ్ చేస్తామో, దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద బేబీ. సో అల్టిమేట్లీ కామ్ మదర్ ఇస్ కామ్ బేబీ. కరెక్ట్. అండ్ మ్యామ్, చాలామంది ట్రావెలింగ్ చేస్తారు పిల్లలతోటి, ఎప్పుడు ట్రావెలింగ్ చేయొచ్చు, ఆర్ 6 months అసలు రికమెండేషన్లో లేదు అని ఏమైనా రూల్స్ ఉన్నాయా? సో డెఫినెట్గా less than 3 months అనేది వీ డోంట్ రికమెండ్ ట్రావెల్. సో వాళ్ళ ఇమ్యూనిటీ చాలా, వాళ్ళ ఇమ్యూనిటీ అంటే కార్ షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ ఓకే బై రోడ్, బట్ ఫ్లైట్ కానీ ట్రైన్ కానీ వీ హ్యావ్ టు అవాయిడ్, బికాస్ వాళ్ళ ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది, తొందరగా ఇన్ఫెక్షన్స్ క్యాచ్ చేసుకుంటారు. ప్రెషర్ చేంజెస్ కూడా ఉంటాయి. ప్రెషర్ చేంజెస్ కూడా ఉంటుంది ఎయిర్ ట్రావెల్ వల్ల. మోర్ దెన్ 3 months అనేది ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే 3 to 6 months వరకు, దెన్ they can go ahead with air travel or train travel, but they should take all precautions and go. ఎలాంటి ఏమైనా ప్రికాషన్స్ ఉన్నాయి మ్యామ్, ఎస్పెషల్లీ ఎయిర్ ట్రావెల్లో? ఎయిర్ ట్రావెల్ అనేది డ్యూరింగ్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అప్పుడు, బికాస్ ఆఫ్ ది సడన్ చేంజెస్ ఇన్ ది ఎయిర్ ప్రెషర్, బేబీకి ఇదర్ యాక్చువల్లీ పాసిఫైర్ అయితే అలవాటు చేయొద్దు, ఇదర్ ఫీడింగ్ ఇవ్వడం కానీ, బేబీని ఫీడింగ్ ఇచ్చినాక కామ్ చేయడం కానీ ఇంపార్టెంట్. స్వాలోయింగ్ రిఫ్లెక్స్ యాక్టివేట్ చేయడానికి. అండ్ డ్యూరింగ్ ట్రైన్ ట్రావెల్ అయితే డెఫినెట్గా ఫీడింగ్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవడం, బికాస్ సడన్ జర్క్స్ ఉంటాయి కదా ట్రైన్. సో ఫస్ట్ ఏసీలో ట్రావెల్ చేయడం కానీ, ఎక్కువ విజిటర్స్ అవాయిడ్ చేయడం కానీ అది చూసుకోవాలి. అండ్ బై రోడ్ ట్రావెల్ అయితే ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కార్ ఆపేసి విండోస్ ఫీడింగ్ ఇవ్వాలి, అండ్ విండోస్ పైకి అనుకోవాలి, ఏసీ డైరెక్ట్గా ఫేస్కి తాకూడదు, ఇవన్నీ చూసుకోవాలి ప్రికాషన్స్. సర్టన్ ఏసీ టెంపరేచర్ ఏమైనా ఉండాలి కిడ్స్లో అని ఏమైనా రూల్స్ ఉందా మ్యామ్, అంటే పెట్టుకునేటప్పుడు ఎస్పెషల్లీ సమ్మర్ టైంలో? సో న్యూ బోర్న్ బేబీస్ కానీ, less than 3 months బేబీస్ కానీ రూమ్ టెంపరేచర్ 28 to 30 degrees మెయింటైన్ చేస్తే చాలు. మరీ ఎక్కువ వేడిగా ఉండదు, అంటే మరి మదర్స్కి కూడా చెమటలు వచ్చినట్టు అంత లెవెల్ ఉంటుంది. లిటిల్ పేరెంట్స్ కొంచెం అన్కంఫర్టబుల్, బేబీ విల్ బి కంఫర్టబుల్ అట్ దట్ టెంపరేచర్. అండ్ ఫ్యాన్ స్పీడ్ కూడా 2 to 3 వరకు సరిపోతుంది. డైరెక్ట్గా ఫ్యాన్ ఏసీ కరెంట్స్ తగ్గద్దు, కొంచెం దూరం పడుకోబెట్టాలి. కవర్ చేసి పెట్టేస్తారు చాలా మంది, దానివల్ల బేబీకి కూడా సఫికేషన్, డిహైడ్రేషన్ అలాంటి
అయ్యే సో అవకాశం. ఫస్ట్ 1 month అనేది వెయిట్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి మంచిగా ర్యాప్ చేసి పెడితే డెఫినెట్గా టెంపరేచర్ రెగ్యులేషన్ అవుతుంది. రెగ్యులేషన్. తర్వాత యూ డోంట్ హ్యావ్ టు స్ట్రిక్ట్లీ ర్యాప్, ఒక లేయర్ ఆఫ్ క్లోతింగ్ వేసి పెడితే సరిపోతుంది. మ్యామ్ డిహైడ్రేషన్ మీరు అన్నారు అప్పుడు కూడా, ఏమైనా సైన్స్ ఉంటాయి మ్యామ్? అంటే ఒక పేరెంట్ చూడాల్సింది ఇవి వస్తున్నాయి, మేబీ బేబీ డిహైడ్రేట్ అవుతున్నారు అని. ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే బేబీ సరిగా ఫీడింగ్ తీసుకోకపోవడం, యూరిన్ Okay. అవుట్పుట్ తగ్గిపోవడం, డల్గా ఉండడం, ఎక్కువసేపు పడుకుంటున్నాడు, ఫీవర్ వస్తుంది. ఇవన్నీ కండిషన్స్లో డిహైడ్రేషన్, యూ షుడ్ జస్ట్ ఇమీడియట్లీ గో టు ద డాక్టర్ అండ్ సీ ద బేబీ. సో థ్యాంక్ యూ మ్యామ్, నియోనటాలజీ గురించి అండ్ ఒక యంగ్ బేబీ అండర్ 1 year ఎస్పెషల్లీ ఎలా ఉండాలి, పేరెంట్స్ ఎలా ఉండాలి, పెద్దవాళ్ళు ఎలా చేయాలి, అండ్ చాలా ఇన్సైట్స్ మన వ్యూవర్స్కి తెలిసే అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా విల్ మీట్ అగైన్, ఇంకా చాలా క్వశ్చన్స్ వస్తాయి. అండ్ హోపింగ్ దట్ ఈ పాడ్కాస్ట్ అందరికీ వెళ్తుంది. అండ్ నాట్ జస్ట్ పేరెంట్స్ బట్ ఆల్సో అప్కమింగ్ పేరెంట్స్, అంటే ప్లానింగ్ కిడ్స్ కానీ ప్లానింగ్ టు హ్యావ్ కిడ్స్, ఏం జాగ్రత్తలు ముందే తీసుకోవాలి. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో Thank మచ్ you. ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆదాబ్ హైదరాబాద్.